అందరికీ నమస్కారం. యావత్ తెలంగాణలో ఉన్న ఉద్యమకారులకు, ప్రజా సంఘాల నాయకులకు, సీరియస్ యాస్పిరెంట్స్ నిరుద్యోగులకు, ఎవరైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత ఒక మోసపోయింది, వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి న్యాయం జరగాలని భావిస్తారో వాళ్ళందరికీ నేను యొక్క పిలుపు ఇస్తున్నా. మీ అందరికీ నేను మీ యొక్క మద్దతు కోరుతున్నా. ఏమంటే, తెలంగాణలో నిరుద్యోగ సమస్య అనేది ఒక వెంటిలేషన్ మీద వచ్చేసింది. దీన్ని మనమందరం కూడా సమిష్టి కృషితో పోరాటం చేసి ఈ యొక్క సమస్యను మనం పరిష్కారం చేయాలి. తెలంగాణ నీళ్లు నిధుల కోసం, నియామకాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ ఇది. అలాంటిది నీళ్లు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, కానీ నియామకాలు జరగలేదు. గత 11 సంవత్సరాల నుంచి మనం పార్టీలకు అతీతంగా మనం ఏ పార్టీని మనం ఇక్కడ ఎవరిని ద్వేషించడమో లేదంటే ఎవరిని పాయింట్అవుట్ చేయడమో ఈ యొక్క ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ పార్టీలన్నీ కూడా నిరుద్యోగులను మోసం చేసి జీవితాలను సర్వనాశనం చేసినాయి. అందరికీ 30 సంవత్సరాలు 32 సంవత్సరాల వయసు వచ్చింది. ఇటు వేరే ఉద్యోగాలు చేసుకోలేక, ఇటు ఉద్యోగాలు ప్రిపేర్ కాలేక లాస్ట్ ఒక వెంటిలేషన్ మీద మేము వచ్చేసినాం. కాబట్టి మేము ఇక్కడ నుంచి ఏమడుగుతున్నామంటే, ఇక మీదట తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే మనం చేశామో అదే తరహాలోనే మరో తెలంగాణ ఉద్యమం కేవలం నియామకాల కోసమే ఇప్పుడు ఉద్యమం అనేది మొదలు చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము మొదలు పెడుతున్నాం. మాకు ప్రతి యూనివర్సిటీ నుంచి ఈ ఉద్యమాలు రగలాలి. ఈ ఉద్యమాలు రగలి ఈ ఉద్యమ పందాలు పోయి ప్రతి యూనివర్సిటీ నుంచి, ప్రతి లైబ్రరీ నుంచి ఒకేసారి ఒకే రోజున మనం ఐక్య కార్యాచరణతో ఒక పిలుపు ఇచ్చినప్పుడు ఆ పిలుపులో భాగంగా అందరం కూడా కేవలం నిరుద్యోగ జేఏసీ కమిటీ మాత్రమే, అందరు కమిటీ మెంబర్సే ఉంటారు. దీంట్లో ఎవరు నాయకులు కాదు, ఎవరు అధ్యక్షులు కాదు, ఎవరు ఉపాధ్యక్షులు కాదు. కాబట్టి దీంట్లో డిఎస్సి జేఏసీ అని ఉంటుంది, పోలీస్ జేఏసీ అని ఉంటుంది, పవర్ సెక్టర్ జేఏసీ అని ఉంటుంది, విఆర్ఓ జేఏసీ ఉంటుంది, ఇట్లా గ్రూప్ 1 జేఏసీ ఉంటుంది, గ్రూప్ 2 జేఏసీ ఉంటుంది, గ్రూప్ 3 జేఏసీ ఉంటుంది, జీవో నెంబర్ 29 జేఏసీ ఉంటుంది, అన్ని రకాల లైబ్రరీ జేఏసీ ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు జేఏసీలు ఉంటుంది. అన్ని జేఏసీలకు ఎవరైతే నాయకత్వం వహిస్తారో వాళ్ళందరూ కూడా దాంట్లో కమిటీ మెంబర్స్గా ఉంటారు. అందరు కమిటీ మెంబర్స్మే. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇలా ఒక ఉమ్మడి కార్యాచరణతో, ఒక కోఆర్డినేషన్తో మనం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక రౌండ్ టేబుల్ పెట్టుకోబోతున్నాం. ఆ రౌండ్ టేబుల్ నుంచి అందరు సలహాలు, సూచనలు, అందరి అభిష్టి మేరకే ఒక మెజారిటీ ఒపీనియన్ తీసుకొని మనము అదే ఉస్మానియా యూనివర్సిటీలో మనము సరూర్ నగర్లో చేయబోయే భారీ బహిరంగ సభ ఏదైతే 11 లక్షలు మనం అనుకుంటున్నామో, 11 సంవత్సరాల నుంచి మోసపోయినాం కాబట్టి 11 లక్షల మందితో మనము నిరుద్యోగుల యువత ఒక సభ పెట్టాలి. ఆ సభ సక్సెస్ కావాలంటే ముందుగా మనం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక చిన్న సభ పెట్టుకుని ఒక ట్రయల్గా ఒక కోఆర్డినేషన్ తీసుకురావడం కోసం ఒక సభ పెట్టుకుందాం. ఆ సభ జరగాలంటే, ఆ సభ సక్సెస్ కావాలి అంటే ముందుగా మనము 5,000 మంది అయినా 10,000 మంది అయినా అన్ని యూనివర్సిటీస్ నుంచి, అన్ని లైబ్రరీ నుంచి, అన్ని విభాగాల నుంచి ఒక కమిటీగా ఫామ్ అయ్యి అందరం కలుపుకుంటూ ఒక రౌండ్ టేబుల్ లాగా పెట్టుకొని ఆ రౌండ్ టేబుల్ నుంచి మనము నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయబోతున్నాం అనేది ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారంగా, స్ట్రాటజీ ప్రకారంగా పోవాలని చెప్పేసి మేము ఒక ఆలోచన అనేది మీ అందరి ముందర ఉంచుతా ఉన్నాం. కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు కింద ఎవరైతే మన అందరితో కలిసి మాతో కలిసి పనిచేయాలనుకుంటున్నారో, మనమందరం ఒక కోఆర్డినేషన్తో పనిచేయాలనుకుంటున్నామో, మనం ఇక్కడ ఎవరు ఇగో అట్లా ఏం లేకుండా మీరు ఎవరైతే యాక్టివ్గా పనిచేయాలనుకుంటున్నారో, ఎవరైతే యాక్టివ్ పార్టిసిపేషన్ లాగా చేయాలనుకుంటున్నారో, లేదంటే మీ యొక్క పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో, తారతమ్యాలు లేకుండా, ఎలాంటి విభేదాలు లేకుండా, ఎలాంటి ఈగోలు లేకుండా మీ యొక్క పేరు, మీ యొక్క నంబరు ఇస్తే మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అయిన తర్వాత పలానా డేట్ అని చెప్పేసి ఒక పర్సనల్ గ్రూప్ పెడతాం. ఆ గ్రూప్ నుంచి మనం ఒక రౌండ్ టేబుల్ లాగా పెట్టుకుందాం. ఆ రౌండ్ టేబుల్ నుంచి మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సభ పెట్టుకుందాం. దాన్ని అక్కడి నుంచి మనము సరూర్ నగర్లో పెట్టే నిరుద్యోగుల ఆక్రందన సభ కావచ్చు, దానికి ఏ పేరు పెట్టాలో ఆ పేరు ఆ రోజు డిసైడ్ అయ్యి ఆ సభ పెట్టి మనం ముందుండి ఒక బాధ్యతాయుతంగా మనం నిరుద్యోగుల సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్, సింగిల్ పాయింట్ ఎజెండా, దీంట్లో వేరే సమస్య లేదు, వేరే అంశాలే లేవు. చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్, దాంట్లో ఉన్న సమస్యలు, కొన్ని వినతి పత్రాలు ఇచ్చే ఉంటాయి. ఇక రకరకాలుగా ఒకే ఒక్క వేదిక ద్వారా రిప్రజెంటేషన్ పోయే సమస్యలకు రిప్రజెంటేషన్ పోవాలి, డిమాండ్ చేసే సమస్యలకు డిమాండ్ పోవాలి, యుద్ధం ప్రకటించే సమస్యలకు యుద్ధం ప్రకటించాలి. కాబట్టి ఆ యొక్క మోటోతో
మనము చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ కోసం తెలంగాణలో మరో యుద్ధం అనేది మొదలవుతా ఉన్నది. దీంట్లో అందరం కూడా భాగస్వాములు ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో అందరూ మీ యొక్క ఈ వీడియో చూసిన వారందరూ చూసి మీరు ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో మీ నంబరు, మీ పేరు, మీ జిల్లా చెప్తే మేము మిమ్మల్ని ఆ యొక్క జిల్లాలకు, ఆ యొక్క యూనివర్సిటీలకు మీరే దానికి బాధ్యతగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాయకత్వం వహించి దీన్ని అందరం సమిష్టి నాయకత్వంతో మనము ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ రకంగా ఎందుకు ఉద్యమం చేయాల్సి వస్తుందంటే, ప్రభుత్వం ఏర్పడక ముందు కొన్ని ఉద్యోగాలు వచ్చినటువంటి ఫస్ట్ నెలలోని ఇంత ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది అయిపోయింది. జాబ్ క్యాలెండర్ అన్నారు, అది అయిపోయింది. వర్గీకరణ అన్నారు, అది అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు లాస్ట్కి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ ఇప్పుడు ఒక సైడ్ ఏమో మళ్ళీ 58 సంవత్సరాలు ఉన్నటువంటి వయసుని 61 సంవత్సరాలు 62 సంవత్సరాలకు ఆల్రెడీ 58 నుంచి 62 పెంచినారు. 62 నుంచి మీరు మళ్ళీ 65కు 64 పెంచాలనుకుంటున్నారు. మరి ఈ విధంగా పెంచినప్పుడు ఉన్న ఉద్యోగాలు మొత్తం ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఉద్యోగస్తులే వాళ్ళు చేయాల్సి వస్తుంది. మనకి 150 పోస్టులు ఖాళీ, మనం 150 పోస్టులతో రావాల్సిన నోటిఫికేషన్ మనకి 50 పోస్టులతో కూడా రాదు. అది ఏదైనా సరే వయసు పెంచినప్పుడు ఏ డిపార్ట్మెంట్, పోలీసు వాళ్ళు అయినా, పర్టికులర్గా పోలీసు కావచ్చు, లేదంటే ఇటు సైడ్ మన ఆర్టీసీ ఉద్యోగాలు కావచ్చు, ఇటు సైడ్ గ్రూప్ 1 పోస్టులు కావచ్చు, గ్రూప్ 2 పోస్టులు కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అన్ని దాంట్లో వయసు పెంచినప్పుడు వాళ్ళందరూ పనిచేసే వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు. కాబట్టి సో మనకు ఉద్యోగ అవకాశాలు అనేది ఈ పదవి విరమణ అనే ఒక అంశం ద్వారా అది మనకు అన్యాయం చేసే అంశం కాబట్టి మీరు ప్రభుత్వం దీన్ని చాలా రకరకాలుగా కుట్ర చేస్తూ ఉన్నది. సో మనం ఇవన్నీ కుట్రలను తిప్పికొట్టాలంటే మనము ఇంతకుముందు డిఎస్సి ఉద్యమం కావచ్చు, దాని తర్వాత గ్రూప్స్ ఉద్యమం కావచ్చు, దాని తర్వాత జియో నెంబర్ 29 ఉద్యమం కావచ్చు, ఇలాంటి ఉద్యమాల కంటే పెద్ద ఉద్యమం జరగాలంటే రోడ్డు మీద రాకుండా, కేసులు లేకుండా, ఎవరు సఫర్ కాకుండా, కేవలం మన సమస్యల పరిష్కారం కావాలంటే మన సమస్యల గురించి మనం మాట్లాడుకోవడానికి, మన సమస్యల గురించి మనం డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుకోవడానికి, మనం అదే సమస్యలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ స్టేజ్ మీద ఎవరైతే ఇప్పుడు మనము దీనికి గౌరవ అధ్యక్షులుగా మన మందకృష్ణ మాదిగ అన్న గారిని, ఆర్ కృష్ణయ్య అన్న గారిని, ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో పృథ్వీ అన్న గారిని, విమలక్క గారిని, ఇలా అందరినీ కూడా మనం ఎవరైతే ప్యూర్ మూవ్మెంట్ లాగా వాళ్ళ చేతుల్లో మనం పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వానికి మనం ఆ యొక్క వేదిక ద్వారా మనం ఈ డిమాండ్లు ఇవి ఉన్నాయి, అవి పరిష్కారం చేయకపోతే వారం రోజులు మీకు టైం ఇస్తాం. ఆ వారం రోజుల్లో కనుక మీరు ప్రభుత్వం స్పందించకపోతే 11 లక్షల మంది వచ్చిన చోట 1 లక్ష మంది ఢిల్లీ పోవడం పెద్ద మ్యాటర్ కాదు. అక్కడ కూడా మీరు సమస్య పరిష్కారం కాకపోతే ఆ ఉద్యమాన్ని ఆ నిరుద్యోగుల తరపున పోరాటం చేసే బాధ్యతని మొత్తం ఆ వేదిక పంచుకున్నటువంటి ఆ వేదిక మీద వచ్చినటువంటి గౌరవ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని నిరుద్యోగులకు అండగా నిలబడేంత వరకు పోరాటం చేయాలని చెప్పేసి మనం వాళ్ళ చేతిలో ఈ యొక్క మూమెంట్ మనం పెట్టబోతా ఉన్నాం. కాబట్టి ఇది మనం అందరం కూడా దీనికి రకరకాల మార్గాల్లో మనం చేయాలనుకున్నాం. కానీ ఇక్కడ మనం ధర్నాలు, రాస్తారోకోలు చేసి అలసిపోయినాం. ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనము ఇట్లా శాంతియుతంగా సిస్టమేటిక్గా మనము స్టెప్ బై స్టెప్ పోదాం. నేను దీంట్లో క్లియర్ కట్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ మూమెంట్తో ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు, ఎలాంటి వెనకాల రాజకీయ శక్తులు కానీ రాజకీయ నాయకులతో కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం ఒక నిరుద్యోగ సమస్య తెలంగాణలో ఏదైతే ఉన్నదో మిగిలిపోయినటువంటి ఈ సమస్యను మేము పరిష్కారం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. ఆ యొక్క ప్రయత్నం అనేది ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి మొదలవుతా ఉన్నది. మీరు దయచేసి వేరే యూనివర్సిటీ నాయకులు కూడా ఎవరు కూడా మీరు పెద్ద మనసుతో మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టడానికి మేమెందుకు రావాలన్న ఆలోచన పెట్టుకోకండి. ఇది కేవలం ఒక శాంపుల్గా మనకు కోఆర్డినేషన్ లాగా మాత్రమే తప్పితే ఇది ఒక ఉస్మానియా యూనివర్సిటీ మొత్తమే తీసుకోవడానికి కాదు. మన టార్గెట్, మన లక్ష్యం 11 లక్షల మంది నిరుద్యోగులతో మనము సరూర్ నగర్ స్టేడియం నిండాలి. మన నిరుద్యోగుల సమస్య ఏందో పరిష్కారం కావాలి. మీరు టైం ఇస్తే మా ఈ సమస్య కోసం మీరందరూ మా టైం ఇస్తే అంటే ఒక నెల రోజులు టైం పోతుంది. కానీ ఆ నెల రోజుల వల్ల మేము 30 సంవత్సరాల నుంచి ఎవరైతే నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరి సమస్యలు ఇంకో 30 సంవత్సరాలు కూడా వాళ్ళు సుఖంగా ఉంటారు. ఈ 30 రోజులు మాకు టైం ఇవ్వండి, 30 సంవత్సరాలు మా యొక్క జీవితాలను ఒక పూల బాటలు నడిపించడానికి ఒక ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను అందరికీ వేడుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై హింద్.